మనతో మాట్లాడేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నిన్న కొండ సురేఖ అంశానికి సంబంధించి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కొండ సురేఖ కొంత మాట్లాడారు, ముఖ్యమంత్రి వచ్చాకనే మాట్లాడుతుంటున్నారు. ఏం డిమాండ్ చేస్తారు సార్ అలా కుమార్తె వ్యాఖ్యల మీద? ఏమీ లేదు. నేను ఒక యువకుడిగా జరిగినటువంటి పరిణామం చూస్తే ఇందాక చెప్పినట్టు మంత్రి హోదాలో ఉన్నటువంటి అక్క, పెద్ద కుటుంబం, వాళ్ళ కుమార్తె, తను అంటే ఇంత పొజిషన్లో ఉన్నటువంటి వారు పెద్దల పట్ల గౌరవంగా బిహేవ్ చేయాలనేది మా అభిప్రాయం. యువకులు అన్నప్పుడు ఓపికగా, రెస్పెక్ట్గా, డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇవన్నీ లేకపోతే వాళ్ళ జీవితాలే కాదు, రాజకీయ జీవితాలు కూడా ఎవరికి ఉండవు. మేము అతను చేసినటువంటి వాక్యాలను ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి సోదరి సుష్మిత క్షమాపణ చెప్పాలని కోరుతూ, అట్లానే పార్టీని ఏ రకంగా బలపరచాలనే ఆలోచన ముందుకు పోవాలని మేము చెప్తా ఉన్నాం. కానీ నిన్న కొంత మాట్లాడారు, ముఖ్యమంత్రి వచ్చాకనే మాట్లాడతానే అంటున్నారు. మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన, ఎవరు మాట్లాడినా కౌంటర్ ఇచ్చినా తను ముఖ్యమంత్రి వచ్చాకనే ఆమె అంటుంది, మంత్రి గారు అంటుంది. వాళ్ళ పెద్దలు పార్టీ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారేమో. కానీ మా యొక్క అభిప్రాయం ఏంటంటే పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్షమాపణ కోరుతారేమో కూతురు మాట్లాడినందుకు. పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ కానీ మా అందరి ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ ఇచ్చే సలహాలు సూచనలతో రేపటి అధికారాన్ని ఎట్లా తీసుకురావాలి, ఏ రకం గ్రౌండ్లో పనిచేయాలనేది చాలా ముఖ్యం యువకులకు అనేది నేను మీ మీడియా ద్వారా. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే జరిగింది సార్. ఇంతకుముందు కూడా చిన్నపిల్ల తెలుసో తెలియకో మాట్లాడిందని క్షమించినారు. కానీ ఇది రిపీట్ అవ్వడం కరెక్ట్ కాదు. రిపీట్ కావద్దనే ఆలోచనతోనే ఈరోజు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అసలు ఒకవైపు గతంలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి మాత్రం గతంలో జరిగింది, అప్పుడు క్షమించారు. మళ్ళీ ఇది రిపీట్ కావద్దు అంటే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి, అది పార్టీలో చర్చించి కూడా నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్క రాజకీయంగా ఇలా మాట్లాడడం, రాజకీయ ఎదుగుదల ఉన్నటువంటి ఒక యువకులు మాట్లాడడం కూడా సరికాదు, దీన్ని మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఖండించాల్సి ఉండే అని చెప్పి కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.